Get inside. Uttam Das, Income Tax Department. झांसी रानी सीबीआई इनकम टैक्स डिपार्टमेंट. Eka, मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं. आप लोग सहयोग कीजिए. अरे क्या हमारा राइडिंग क्या ढूंढना चाहते हैं आप? నన్నెందుకు బావ చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను. నాకు ఉర్దూ రాదు. हमारा भाषा भी नहीं సర్చ్ మొత్తం సర్చ్ అయ్యండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏవి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బ్యూరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. ఆ కబోర్డ్ ఏముంది? नीचे भी कुछ नहीं है, ऊपर भी कुछ नहीं है. बोथ ऑफ यू కిందకి जाओ. गेट अप, లేచి కిందకి जाओ. రామ్ కుమార్, నీకేమైనా దొరికిందా? నాకేం దొరకలేదు సార్. ఏంటి డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? కూర్చున్నాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. हेलो ఈ స్టోన్స్ డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? रात के सच का नाश कर रहे हैं साहब. कुछ नहीं मिला ना. बोला ना मैं. సిట్ సిట్ సిట్. లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అచ్చాओ. अपने मर्जी से कुछ भी करते आप साहब. पूरा उल्टा पुल्टा हो गया. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది? వాడేదో ఇచ్చాడు. कुछ नहीं दिया. इनकम टैक्स ऑफिसर हमारे पास कुछ नहीं है. वहाँ देख लिया ना, उनको ही पूछो. वो ये दुकान बैठ से हमारे के- को ताल्लुक नहीं है सर. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి? ए, बोले तो समझ में नहीं आ रहा. హిందీలో చంపేస్తాను అంటానికి ఏమంటారు? తుజే మార్ డాలుంగా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఏయ్, తుజే మార్ డాలుంగా. నెక్స్ట్ చెప్పింది మాత్రం చేయి. అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. जो बोलता हूँ वो करो. సూపర్. ఏయ్, జో బోల్తా వో కరో. ఎవరితో? इसके पास. కిస్కే పాస్. సార్, జో హిందీ సినిమా చాలు అని సిస్టెంట్. ఓకే సార్. లోపలికి రావాలి. అన్ని బాక్సులు. ఓకే సార్. రే రే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రా. సంతకం పెట్టండి. ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంటే నాకేమి తేడా ఇప్పుడే తెలియదు. జారుకుందాం అబ్బాయి. వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. బావా అరటి పండు తింటావా? చాలురా, ఇదిగోండి. చాలు. ఇందాకే ఇంకొకటి ఫుల్ అడగండి. అయిపోయింది. వా, సూపర్ ఫుడ్ గా. ఏంటగా హ్యాపీయా? ఎక్కడ అబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్క. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటో లేదు అబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే అదేనమ్మా ఫ్లాష్ బ్యాక్. అదే బాబు ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు. అర్థమైందా? సార్, సరే, నీకు తెలిసిన ఓ సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? సార్, లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా? మీ నాన్న అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. యూ మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం.
ఏయ్, లోపలన్నీ పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీస్లో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు. మీ నాన్న ఆఫీస్లో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీస్లో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకి వెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించొచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయొచ్చు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు, వెళ్ళు. నానా, ఏం నాన్నా ఇంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే సరే, ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా. అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చీచి, చాలా మంచోడు. ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం రా. అన్నం తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఏ ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుంది నాన్న. చాలా మంది ఉన్నారు. అయితే అవునే. హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తే తిని పెడతావా? బాగా ఆకలని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నాన్నా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు. నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీస్లో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది, వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని ఎవరు చెప్పలేదమ్మా. ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానన్నా, అన్నం పెడతాను. అనోయ్, ఇందాం రా. అన్నా, అన్నా, అనోయ్, అన్నా, 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 వినిపిస్తోందా? అన్నా, మాట్లాడవేంటి? తలుపు తీవేంటి నాన్న? అన్నా, తలుపు తీ. తీయమని చెప్తున్నా కదా. ఏం చేస్తున్నావు లోపల? నాన్న, అన్నా, తలుపు తీ. లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి? తలుపు తీవే. ఏంట్రా, ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు, పోనీ ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తానురా? ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావ, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను రా. రే, నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా, నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నాన్రా. మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఉన్న కాస్త పొరుగు. సరే సరే, అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను.
తెల్లారితే నా మొహం ఎవరికి చూపించలేను కదా. వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేస్తుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా. వీళ్ళు మన లైఫ్ తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు. నాన్న పోతేనే బాధ ఉంటుందా? వాడు పోయినప్పుడు అలాగే అనిపించింది. ఆత్మహత్య తప్పే, చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా?